హిమాలయాల్లో ఒక పురాతన రహస్యం దాగుంది. ఒక మహర్షి ఓ పురాతన గ్రంథాన్ని తెరిచి చదువుతాడు. అతని మంత్రాలతో స్వనక్షరాలు గాల్లోకి లేచి ఒక మహాసంగ్రామాన్ని, కల్కి అవతారాన్ని చూపిస్తాయి. ఇది చీకటి యుగం. యస్కిన్ అనే క్రూరుడైన పాలకుడు తన అమూర్తత్వాన్ని నిలబెట్టుకునేందుకు అహంకారంతో మారిపోయాడు. అతని నగరం కాశీ ఇది శేషించిన చివరి నగరం, కానీ దాని లోపల కేవలం ధనవంతులు మాత్రమే రాజ్యమేలుతున్నారు. కాని చీకటిలో ఒక యోధుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అతనే అశ్వత్థామ. శపించబడి ఎన్నో శతాబ్దాలుగా తిరుగుతూ తన విమోచన కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక రాత్రి యువతి రయ యస్కిన్ యొక్క చెర నుంచి తప్పించుకుంటుంది. నీలిరంగు లైట్లతో మెరుస్తున్న వీధుల్లో ఆమె పరుగెత్తుతుంది. వెనకాల రోబోటిక్ గార్డ్స్ త్రాకుతుండగా ఆమె హోవర్ ట్రైన్ మీదికి దూకుతుంది. భైరవ ఒక బౌంటీ హంటర్. అతనికి స్వార్థమే ముఖ్యం, కానీ భవిష్యత్తు అతని కోసం వేరే దారి సిద్ధం చేస్తోంది. దుష్టుల నుండి దూరంగా సంభల పట్టణంలో భగవంతుని ఆశీర్వాదంతో కల్కి జన్మించాడు. అతని పుట్టుకే పాత యుగానికి ముగింపు. అశ్వత్థామ మోకాళ్లపై కూలి తలవంచి మురిపిస్తూ చెబుతాడు, అవతారం తిరిగి వచ్చింది. భవిష్యత్తు కోసం యుద్ధం మొదలైంది. పేలుళ్ళు, మెరుపులు. అశ్వత్థామ యంత్ర సైన్యాన్ని ధ్వంసం చేస్తాడు. భైరవ గగనతలం నుంచి డ్రోన్స్ ను పేల్చేస్తాడు. యుద్ధం ముగిసింది. ప్రపంచం మళ్లీ శాంతిని పొందింది. పాడైన నగరాలు పచ్చదనంతో నిండిపోతాయి. ప్రజలు సంతోషంగా తిరిగి జీవనం ప్రారంభిస్తారు.